నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మా కాలేజెస్ ఏదైతే కాలేజ్ ఉందో 2000 సంవత్సరంలో దాన్ని స్టార్ట్ చేసాము. ఆ కాలేజ్ని సిన్స్ 2000 అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మా మీద ఎటువంటి ఆరోపణలు లేవు. అది మాకు అక్కడ ఒక 50 acres ల్యాండ్ ఉంది. దాంట్లోనే ఒక 15 acres రింగ్ రోడ్ కూడా పోయిన సందర్భం మీకు చెప్తున్నాను. ఇలా ఇవేంటంటే అప్పుడు గ్రామ పంచాయత్ పర్మిషన్లు తీసుకున్న తర్వాత హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినాక హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయి కాబట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అని కూడా చెప్పిండ్రు. 2014-15 ప్రాంతంలో రెగ్యులరైజేషన్ కూడా మేము అప్పుడు ₹1,00,00,000 కట్టి ఉంది. అయితే అప్పుడు ఎవ్రీవేర్ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కట్టడాలకు ఏ విధంగా రెగ్యులరైజ్ చేస్తుండ్రో అని ఒక కోర్టులో పిల్ వేయడం జరిగింది. దాంతో అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆగి ఉంది. ఇప్పుడు నా ఒక్క కాలేజ్ కాదు ఇది, ఇలా 166 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, మెడికల్ కాలేజ్ అనుకోండి, 111 జీవోలు ఉన్న కాలేజీలు అనుకోండి, ఇట్లా ప్రతి ఒక్క కాలేజు ఈ విధమైన ఇబ్బందులతో ఉంది. దీనికి ఇంకా ముఖ్యంగా ఒక సందర్భంలో మాకు ఇంజనీరింగ్ కాలేజీలకు అంటే ఏఐసిటి అనే సంస్థ మాకు పర్మిషన్స్ ఇస్తుంది. సీట్స్ అడిషనల్ ఇవ్వాలన్నా డిక్రీజ్ చేయాలన్నా వాళ్ళు ఇస్తారు. ఒకసారి వాళ్ళు కూడా రాసిండ్రు, మళ్ళీ వీళ్ళు రెగ్యులరైజ్ కాలేదు అని స్టేట్ గవర్నమెంట్ రాస్తే స్వయాన ముఖ్యమంత్రి గారు అప్పుడున్న కేసీఆర్ గారు ఒక 3 సార్లు ఆయన స్వయంగా ప్రతి ఇయర్ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా మేము రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొంచెం టైం పడుతుంది, కోర్టులో కేసు ఉంది కాబట్టి కొంచెం మాకు టైం ఇవ్వండి అని కూడా ఆయన ఏఐసిటీకి రాసిన సందర్భం ఉంది. ఒకవైపు బఫర్ జోన్, కుంటలు, దాని తర్వాత ఎఫ్టీఎల్ ల్యాండ్ ఇవన్నీ కబ్జా చేస్తున్నారని మొన్న ఎస్సీ ఎస్టీ దళితులు రావడం జరిగింది. అంటే వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు మాట్లాడారు, దాని తర్వాత వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే ఇదంతా ఎందుకంటే ఎవరు చేపిస్తున్నారు, లేకపోతే ఈ ఆరోపణలన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రానిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? మళ్ళీ మీకు క్లారిటీ చెప్తున్నాను. సిన్స్ 2000 అంటే మేము 82 నుంచే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. 82లో మా ఫస్ట్ స్కూల్ సెయింట్ మార్టిన్స్ బాలనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. మా ఇంజనీరింగ్ కాలేజెస్ 2000లో పెట్టినాం. అంటే 2014కి 14 years ముందే మా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ. అది క్లారిటీగా మీరు తెలుసుకోండి. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 to 2023 వరకు ఉంది. సో అందులో మాకు ఒక న్యూ కాలేజ్ కూడా వచ్చిన సందర్భం లేదు. కాబట్టి దయచేసి మాకు ఎప్పుడో 2000లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు కాలేజ్ వచ్చింది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ దళితులు మా కాలేజ్ దగ్గరికి అయితే దళితులు అనే వాళ్ళు ఎవరు రాలేదమ్మా. మాకు దళితులతోటి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏ రకమైన ఇష్యూస్ కూడా లేదు. అండ్ ఈ భూమి కూడా మేము కొన్నది 95లో కొన్నాం. అప్పుడు ఎఫ్టీఎల్ పరిధి అనే నిర్ధారణ కూడా ఎక్కడ కూడా చేసి లేదు. అప్పుడు మేము ఈ ల్యాండ్ కొన్నప్పుడు సరే ఒక కాలేజ్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో కొన్నాం. కానీ సబ్సిక్వెంట్లో 2013లో ఈ యొక్క ఎఫ్టీఎల్ బౌండరీస్ వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒకటి గమనించాలి మీరు, ఏంటంటే కబ్జాకు పెట్టుకుంటున్నాం అంటే ఏ గవర్నమెంట్ ఇందులో 1 ఇంచు గవర్నమెంట్ పట్టా ఉన్నా నా కాలేజ్ని నేను మన తెలంగాణ ప్రభుత్వానికి రాసియడానికి సిద్ధంగా ఉన్నా. ఇందులో ఏముంటుందంటే ఎఫ్టీఎల్లో గవర్నమెంట్ చెరువు భూమి ఎంతైతే ఉంటుందో తర్వాత ప్రైవేట్ భూములు కూడా శిఖం భూములు అంటారు వాటిని, అవి మా పట్టా ఉంటుంది. కానీ అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు అందులో నీళ్ళు వస్తాయి. సో ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటంటే ఎండాకాలం పంట వేసుకోవచ్చు, వర్షాకాలంలో నీళ్ళు రావడానికి వదిలేయాలి. ఇప్పుడు కూడా మేము ఆ శిఖం ల్యాండ్ని మా పట్టాని ఆ శిఖం ల్యాండ్లో ఓన్లీ మేము అది ప్లే గ్రౌండ్స్ కోసమే అలాగే వదిలేసి పెట్టినాం. అది అందులో ఎటువంటి కట్టడాలు లేవు. సుధీర్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ ఈశ్వర్ కూడా ఆరోపిస్తున్నారు, వీళ్ళంతా కబ్జాదారులు, ప్రజల పక్షాన వీళ్ళు నించోరు అని. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అధికార దుర్వినియోగము, వీళ్ళ వెనకాల కేటీఆర్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంత విచ్చలవిడిగా చేస్తున్నారు, ప్రజల సొత్తు అక్రమంగా లాక్కుంటున్నారు అంటున్నారు. మళ్ళీ మీకు చెప్తున్నామా, మా కాలేజీలు స్కూల్స్ ఎప్పుడో 25 సంవత్సరాల పూర్వం పెట్టిన కాలేజీలో మేము కేసీఆర్ గారు వచ్చినాక ఒక కొత్త కాలేజ్ పర్మిషన్ కూడా తీసుకున్నది లేదు. కాబట్టి ఇది దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడతారు. ఇప్పుడు టీవీ రేటింగ్స్ గురించి అంటే ఒక కాంట్రవర్షియల్ రిమార్కు, అది కూడా మల్లారెడ్డి గారు ఏంటంటే ఇవాళ స్ట్రీట్ వైడ్గా ఆయనను గుర్తుపడతారు కాబట్టి ఆయన మీద ఒక రిమార్క్ చేస్తే
చాలా గొప్పగా మేము కూడా ఎలివేట్ అవుతాము అనే ఉద్దేశంతో విమర్శిస్తారు. కానీ ఇప్పుడు మాలాగా ఇప్పుడు ఒక 1,00,000 మంది పిల్లలు మా దగ్గర చదువుకుంటారు. అటువంటి విద్యా సంస్థలు నిర్మించిన మేము వేరే వాళ్ళది గుంజుకోవడానికి మాకే అవసరం ఏముంటుంది? మేము ఇవాళ ఒక 1,00,000 మందికి చదువు చెప్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక 10,000 మందికి కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము. ఇలా ఇంత గొప్ప పని చేస్తున్నాం. అదేవిధంగా మా హాస్పిటల్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే ఎంతోమంది పేదలు ఇవాళ మేము మా అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రతిరోజు ఒక 1000 మంది ఉచితంగా వచ్చి అక్కడ వైద్య సహాయం పొందుతున్నారు. రోజు ఒక 15 ఆపరేషన్లు చేస్తున్నాం. ఈవెన్ ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటిది కూడా మేము చేస్తున్నాం. ఇటువంటిది వీళ్ళు ఒక్కటన్నా చేసి వీళ్ళు మాట్లాడితే గొప్పగా ఉంటుంది. రాజకీయం కోసం మాట్లాడి వాళ్ళ ఎలివేషన్ కోసం మల్లారెడ్డి గారినో నన్ను అంటే మేము ఎలివేట్ అవుతాం కాబట్టి అని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.